పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు నా సోకులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్కి మీరు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో అందుకని నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మనం వీడియో లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో వీటి గురించి. ఇవన్నీ నా సింపుల్ చైన్ కలెక్షన్స్ అనమాట. మనం ఎప్పుడన్నా హెవీగా డ్రెస్సెస్, ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, ఇప్పుడు నేను హెవీగా ఏమన్నా పట్టు డ్రెస్ అది వేసుకున్నప్పుడు మనం ఆబ్వియస్లీ పెద్ద పెద్ద చోకర్లు, పెద్ద పెద్ద చైన్లు ఇవన్నీ వేసుకోలేమన్నమాట. సో ఎయిదర్ మనం బ్లాక్ బీడ్స్ కన్నా వేసుకోవాలి, లేకపోతే సింపుల్ చైన్స్ అన్నా వేసుకోవచ్చు. అలాంటి ఒక సింపుల్ చైన్ కలెక్షన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నా దగ్గర మరీ ఎక్కువ ఏం లేదు, బట్ స్టిల్ ఉన్నవైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ సింపుల్ చైన్స్ డెఫినెట్గా మీ వార్డ్రోబ్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ఐటమ్ అనమాట. ఎందుకు అంటే మనం ప్రతిసారి ఇప్పుడు ఒక చిన్న పార్టీకి వెళ్ళాలన్నా, లేకపోతే టెంపుల్కి వెళ్ళాలన్నా పెద్ద పెద్దగా ఏమి వేసుకొని వెళ్ళాం కదా. ఆబ్వియస్లీ ఒక మంచి డ్రెస్ వేసుకొని సింపుల్ చైన్ వేసుకుంటే సరిపోతుంది, ఎలిగెన్స్ అదే వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఇన్ కేస్ మీరు కనుక బ్లాక్ బీడ్సే ఏం వేసుకుంటాం ప్రతిసారి అనిపిస్తే కనుక మీరు డెఫినెట్గా ఈ సింపుల్ చైన్స్ని కూడా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ నేను ఈ సింపుల్ చైన్స్ ఎన్ని గ్రామ్స్లో ఎప్పుడు తీసుకున్నాను, వీటిని ఎలా స్టైల్ చేసుకుంటాను అని కూడా మీకు ఇందులో స్టైల్ చేసి చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా సింపుల్ చైన్స్లో ఫస్ట్ వస్తున్న పీస్ అయితే ఈ నవరత్న సింపుల్ చైన్ పీస్ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. నవరత్న ఇవి పంప్కిన్ బీడ్స్ అనమాట. లైక్ నవరత్న బీడ్స్లో కలర్స్లో వస్తుందన్నమాట. నవరత్న కలర్స్లో యా, ఇదైతే మనకి ప్రతి ఒక్క డ్రెస్ పైకి లైక్ ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోతుంది. దీన్ని అయితే నేను ఇట్లా వేసుకుంటాను అనమాట. లైక్ మనం ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా ఇది పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది. ఆరెంజ్ వేసుకున్నా, గ్రీన్ వేసుకున్నా, వైట్ కలర్ వేసుకున్నా, వైట్ కూడా ఎందుకంటే దీంట్లో మధ్య మధ్యలో పర్ల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం దీన్ని స్టైల్ చేసేసుకోవచ్చు వైట్ కలర్తో కూడా. అండ్ నేనైతే దీనికి ఏ ఇయర్ రింగ్స్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇవి నవరత్న బీడ్స్ కాబట్టి. ఇప్పుడు నేను ఈ గ్రీన్ బుట్టాస్ పెట్టుకున్నా మ్యాచ్ అయిపోతుంది దీనికి. లేదు నేను లైక్ ఇప్పుడు నేను నా నీలాలు బుట్టలు పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది దీనికి. లేదు నేను ఏమన్నా సింపుల్గా ఇంకొంచెం హెవీగా వేసుకుందాము అనుకున్నా కూడా అది కూడా మ్యాచ్ అయిపోతుంది. దగ్గరున్న నవరత్న ఇయర్ రింగ్స్తో వేసుకున్నా కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేనైతే ఇది మనకి ఒక్కటి ఉంటే సరిపోతుంది అని చెప్తానమాట మన జ్యువెలరీ కలెక్షన్లో. అప్పుడు మనం ఏ డ్రెస్ పైకలా కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా వీటికి మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్గా దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, పెట్టుంచాను. ఇది నాకు తెలిసి 6 to 7 grams వెయిట్ ఉందా, లేకపోతే 5 grams వెయిట్ ఉందో నాకైతే గుర్తులేదనమాట. ఇక్కడ దాకా మాత్రమే బీడ్స్ వస్తాయి. అండ్ ఈ పైన అంతా కూడా గోల్డ్ చైన్ ఇచ్చేసి హుక్ ఇచ్చారనమాట. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడు 2 years పైనే అయినట్టుంది, లేదా 3 years అయిందో. నేను జనరల్గా నా ఫ్రెండ్స్తో పాటు గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇది నచ్చి తీసేసుకున్నాను. ఇది యాక్చువల్గా ఎక్కడ తీసుకున్నాను అంటే పులిమామిడి జ్యువెలర్స్ అనమాట, సికింద్రాబాద్లో ఉంటుంది, జనరల్ బజార్లో. అక్కడ నాకు నచ్చి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్ చాలా బాగుంటుంది. జనరల్గా నేను ఎప్పుడన్నా జనరల్ బజార్ వెళ్ళినప్పుడు ఒక్క విజిట్ అయితే వీళ్ళ స్టోర్ని విజిట్ చేస్తానన్నమాట. ఏం కొత్త కలెక్షన్ వచ్చింది, ఏమన్నా నాకు నచ్చేది ఉందా అని చెప్పేసి. సో అట్లా తీసుకున్నదే అనమాట ఇది నాకు అప్పుడు ప్రైస్ ప్రకారం నాకు 35,000 ఏదో పడినట్టుంది, లైక్ 2 years బ్యాక్ ఇది. ఇది అనమాట. ఇది మీకు ఇది ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నెక్స్ట్ నా కలెక్షన్లో ఉన్నది ఈ పర్ల్ చైన్ అనమాట. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 years బ్యాక్ తీసుకున్నట్టు గుర్తు. ఇది సౌత్ సీ పర్ల్స్ అనమాట. పర్ల్స్కి ఇట్లా సన్న చైన్ వస్తుంది అనమాట. చైన్ ఇట్లా మీకు దగ్గరగా పెట్టా కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా వేసుకుంటే ఓన్లీ పర్ల్స్ హైలైట్ అవుతాయి, అండ్ అట్లనే చైన్ అయితే ఏమంత కనిపించదు అనమాట. ఇదైతే నేను ఆల్మోస్ట్ నా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నింటిపైన వేసుకుంటూనే ఉంటాను. పర్ల్స్ కాబట్టి మనకి ఏ డ్రెస్ పైకన్నా కూడా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోతుంది.
సో మనకి మ్యాచ్ అవ్వదు అన్న టెన్షన్ అయితే ఏమి ఉండక్కర్లేదు. మన దగ్గర ఒక చిన్న పర్ల్ స్టడ్స్ ఏమన్నా ఉన్నా దీనికి మ్యాచ్ అయిపోతాయి. అలానే నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్లో మోస్ట్లీ పర్ల్ కాంబినేషనే ఉంటుంది కాబట్టి నేను దీన్ని కామన్గా యూజ్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇది రావట్లేదు పెట్టుకోవడానికి. మోస్ట్లీ నేను కామన్గానే యూజ్ చేసేస్తూ ఉంటాను దీన్ని. ఎక్కువగా ఏమీ అంత హడావిడి పడకుండా వేసేసుకుంటాను. ఏమి ఆప్షన్ నాకు ఎక్కువ వేసుకోవద్దు అనుకున్నప్పుడు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. వేసుకున్నప్పుడు మనకి చాలా లైట్గా కనిపిస్తుంది అనమాట. గోల్డ్ అన్నది మోస్ట్లీ పర్ల్సే హైలైట్ అయ్యి కనిపిస్తుంటుంది అనమాట. నా దగ్గర ఉన్న ఏ పర్ల్ ఇయర్ రింగ్స్ పైకన్నా కూడా ఇది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇదైతే ఓన్లీ 3 grams వెయిట్ ఉన్నట్టు గుర్తు నాకు. నేను దీన్ని 12,000 ఎంతకో కొన్నట్టున్నాను. ఏ పర్ల్ ఇయర్ రింగ్స్ పైకన్నా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో అందుకని నేను దీన్ని మోస్ట్లీ నా ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి ఒకేషన్గా స్టైల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏమన్నా బ్రాడ్ నెక్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, వాటిపైకి ఇంకా ఇది మంచిగా ఎలివేట్ అయ్యి బాగా అనిపిస్తుంది. ఎస్, మోస్ట్లీ నా ఇయర్ రింగ్స్ అన్నింటికి పర్ల్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది కామన్గా వేసేసుకోవచ్చు అనమాట. నేను అన్నిటిపైకి దీనిపైకి మ్యాచ్ అవుతుంది, దీనిపైకి అవ్వదు అన్న టెన్షన్ ఏమీ లేకుండా నాకు ప్రతి ఒక్క దానిపైకి ఇది మ్యాచ్ అయిపోతుంది అనమాట. నా సింపుల్ ఇయర్ రింగ్ చైన్స్లో నేను చూపించేది ఇదైతే ఎపిక్ పీస్ అని చెప్పచ్చు. దీన్ని యూజ్ చేసినంత నేను ఇప్పటిదాకా ఏమి యూజ్ చేయలేదు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 10 years అనుకోండి, 10 years బ్యాక్ అనుకుంటా. ఇది ఒక 6 grams వెయిట్ ఉంటుంది. ఇది న్యాచురల్ ఎమరాల్డ్ అండ్ న్యాచురల్ రూబీ అనమాట. ఇది ఇట్లా కాంబినేషన్ అనమాట. ఇది ఏ డ్రెస్ పైకన్నా కూడా నేనైతే దీన్ని చాలా బాగా స్టైలింగ్ చేసుకునేదాన్ని ఒక 8 years బ్యాక్, 7 years బ్యాక్ అట్లా. ఇది ఓన్లీ 6 grams వెయిట్ మాత్రమే ఉన్నింది. అండ్ నేను దీన్ని ఎంత కొన్నానో తెలుసా, లైక్ అరౌండ్ 18,000కి ఎంతకో కొన్నాను, నాకు బాగా గుర్తు. ఇది నేను ప్రేమరాజ్ శాంతిలాల్ జ్యువెలర్స్ ఉంటుంది కదా సికింద్రాబాద్, వాళ్ళ దగ్గర జనరల్గా వెళ్ళినప్పుడు ఇది నచ్చి తీసేసుకున్నాను అనమాట. యూజువల్గా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ ఉంటాయి కరెక్టే, కానీ సింపుల్ బీట్ చైన్స్ కూడా మంచి కలెక్షన్ ఉండింది ఆ టైంలో వాళ్ళ దగ్గర. ఇంకా ఇవి అప్పుడప్పుడే వస్తుండే అనమాట. వీటిల్లో అండ్ పర్ల్ చైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అప్పుడప్పుడే కలెక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఫేస్బుక్లో వాటిలో కూడా పెట్టేవాళ్ళు అనమాట. సో అట్లా నేను వాళ్ళని ఫాలో అయ్యేదాన్ని. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి చూద్దామని వెళ్తే ఈ చైన్ నచ్చి తీసేసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర. ఇదైతే ఇట్లా ఉంటుంది అనమాట. మనం సింపుల్గా ఇప్పుడు నా దగ్గర మోస్ట్లీ రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి నాకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట మోస్ట్లీ. ఇప్పుడు ఇది రూబీసే కాబట్టి రూబీ పైన వేసేసుకోవచ్చు, లేకపోతే నేను ఎమరాల్డ్ ఇయర్ రింగ్స్ పైన వేసుకుంటాను. సో చిన్న ఇయర్ రింగ్స్ అయినా పెద్ద ఇయర్ రింగ్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి మోస్ట్లీ. సో మనకి టెన్షన్ ఏమీ ఉండదు మోస్ట్లీ. ఈ చైన్ కనుక మీకు నచ్చితే నేను ఇక్కడ చూపిస్తాను, మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని కూడా నన్ను చాలామంది అడిగారనమాట, చూపించండి, క్లియర్గా చూపించండి అని చెప్పి. ఐ హోప్ ఇది హెల్ప్ అవుతుంది మీకు అని చెప్పి. ఇది ఫోకస్ చేయటం ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ 6 grams వెయిట్ ఉంటుంది అంతే. ఇంకొక నా సింపుల్ చైన్స్లో వచ్చేదైతే చాలామందికి ఇవి పర్ల్ చైన్స్తో ఉంటాయి కదా, నాకైతే కొంచెం నీలాలంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంది. సో అందుకని నేనైతే దీన్ని నీలాల్లో తీసుకున్నాను అనమాట. ఇది ఇట్లా వస్తుంది, యూ కెన్ సీ దిస్. ఇట్లా మంచి షైనింగ్ నీలాలు అనమాట ఇది. ఇప్పుడు మనకి బ్లాక్ డైమండ్స్ అని వస్తాయి కదా, ఇవి ఏ కట్స్లో అయితే వస్తాయో లైక్ షైనింగ్ థింగ్, అట్లనే ఇది కూడా మంచి షైన్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా అయితే. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 8 grams వెయిట్ ఉన్నట్టు గుర్తుంది నాకు. ఇది వేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. లైక్ సైడ్కి ఇది వస్తాయి, లైక్ వేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. 2 lines కిందకి వస్తాయి, 2 lines పైన, అండ్ సైడ్కి వేసుకుంటే ఇట్లా చిన్నగా బుట్టాస్ వస్తాయి అన్నమాట.
ఇది 6 to 8 grams వెయిట్ ఉన్నట్టు గుర్తు. ఇది నాకు నీలాలు బుట్టలు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా ఎప్పుడైనా పేర్ చేసుకుంటుంటాను అనమాట. నేను టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఆర్ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా నేను ఇట్లా పేర్ చేసుకుంటుంటాను. ఈ నీలం డ్రెస్కి ఈ నీలాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. నాకెందుకో కొంచెం బ్లూస్ అంటే స్పెషల్ అట్రాక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది నాకు. బ్లూస్ చూడంగానే ఇట్లా కళ్ళు వెళ్ళిపోతాయి ఫస్ట్. అండ్ నీలాలులో అయితే ఇంకా టూ మచ్ అనమాట. ఐ నో నీలాలు జాతిరాళ్ళు అయితే మనము ఎవ్వరూ రికమెండ్ చేయరు, అండ్ నేను కూడా అస్సలు రికమెండ్ చేయను. ఇవి కొంచెం గుడ్ క్వాలిటీ ఆఫ్ నీలాలు అంతే, దట్స్ ఇట్, ఫ్యాన్సీ బీట్స్. సో మనం హ్యాపీగానే వేసేసుకోవచ్చు. నా దగ్గర ఒక నీలాలు నెక్లెస్ కూడా ఉందన్నమాట. ఎప్పుడన్నా వీలైతే చూపిస్తాను. ప్రాపర్ నీలాలు బిగ్ నీలాలు అనమాట. అది కూడా చూపిస్తాను ఎప్పుడన్నా వీలైతే. ఇదైతే నేను సింపుల్గా వేసుకునే చైన్ అనమాట. ఇట్లా ఇది కోలా బీడ్స్ ఉంటాయి కదా, ఇవి ఇట్లా ఈ షేప్లో బీడ్స్ వచ్చినాయి 3 అండ్ ఒక 2 బుట్టాస్. ఇప్పుడు చూపించే చైన్కి అయితే ఒక స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం దీనికి, ఎందుకంటే ఇది నా మోస్ట్ ఫేవరెట్ కాబట్టి. ఇది నేను ఒక 4 years బ్యాక్ అనుకుంటా, 4 or 5 years బ్యాక్. ఇది చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అట్లా నా మనసు ఇచ్చేసాను అనమాట. దీనికి ఇచ్చేసాను కదా అని చెప్పి చాలా ఫాస్ట్గా దీన్ని నేను షాపింగ్ చేసిన పీస్ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది, లైక్ ఇది ఒక పులిగోరలు అనమాట యాక్చువల్గా. ఐ హోప్ ఇది మీకు కనిపిస్తుందని చెప్పి. ఇట్లా వస్తుంది అనమాట. 5 పులిగోరూస్ వస్తాయి. ఇవేమీ ఒరిజినల్ పులిగోరలు కాదు, కంగారు పడకండి. దీస్ ఆర్ ల్యాబ్ గ్రోన్ ఆర్ లైక్ ఆర్టిఫిషియల్ అయి ఉండొచ్చు. ఇది ఇట్లా వస్తుంది అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. నేను 4 years బ్యాక్, అప్పుడు ఫేస్బుక్లో బాగా నడిచేవి కదా, నేను పులిమామిడి జ్యువెలర్స్ వాళ్ళ పేజ్ ఫాలో అవుతుండే అనమాట. వాళ్ళు ఆ రోజు మార్నింగ్ దాన్ని అప్లోడ్ చేశారు, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ టైంలో అనమాట. దీన్ని అప్లోడ్ చేశారనమాట. కొత్తగా స్టాక్ వచ్చినవి వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారు కదా, అట్లా అనమాట. అప్గ్రేడ్ చేసినప్పుడు చూసి నాకు బాగా నచ్చింది అనమాట. సో వెంటనే నేను వాళ్ళకి కాల్ చేసి ఇది ఉంచండి, నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పాను. మేము ఉండేదేమో ఈ కార్నర్ ఆఫ్ ద సిటీ, ఇదేమో ఈ కార్నర్లో ఉంది. బట్ స్టిల్ వెళ్ళి వాళ్ళ స్టోర్ క్లోజింగ్ టైంలోపు వెళ్ళి దీన్ని నేను తీసుకున్నాను అనమాట. నాకు ఇది అంత బాగా నచ్చింది యాక్చువల్గా. ఇది ఇట్లా ప్రాపర్ మంచి సాలిడ్ చైన్ వచ్చి ఇట్లా 5 వచ్చినాయి అనమాట ఈ పులిగోరులు. ఇది నాకు మెయిన్ బాగా ఎందుకు నచ్చిందంటే, ఇది నేను ట్రై చేసినప్పుడు నాకు కరెక్ట్గా ఇట్లా కూర్చుంది అనమాట. యూజువల్గా ఇట్లా మెలిపడిపోవడం అది ఏం జరగకుండా పర్ఫెక్ట్గా కూర్చుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పీస్ అనిపించింది నాకు. సో వేసుకున్నా కూడా ఇప్పుడు ఈ డ్రెస్ పైకి వేసుకుంటే చూడండి ఎంత లైక్ నిండుగా ఉంది కదా, మరీ హెవీగా వేసుకున్నట్లేదు, అలా అని సింపుల్గా వేసుకున్నట్లేదు. సో నాకు ఇట్లాంటి పీసెస్ ఎందుకో నచ్చుతాయి అన్నమాట. అండ్ వీటిపైకి ఇయర్ రింగ్స్ మనకి ఏం పెట్టుకున్నా కూడా సెట్ అవ్వవు. సో అందుకని నేనేం చేశానంటే, వాళ్ళ దగ్గరే ఇవి పెండెంట్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పెండెంట్స్ ఉన్నాయి అప్పుడు చాలా. సో అందుకనేసి నేను ఇట్లా ఈ పెండెంట్స్ ఒక 2 తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ రీయూజబుల్ హుక్ ఉంటుంది కదా ఎప్పుడు, సో దానిపైనది దీనికి తీసి నేను ఇట్లా హ్యాపీగా వేసేసుకోవచ్చు అని చెప్పి ఈ ఒపీనియన్తో నేను ఇది తీసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర. సో పర్ఫెక్ట్గా సింక్ అయింది కూడా నాకు ఇది. కాకపోతే మళ్ళీ మనకి వీటిపైకి ఏం సెట్ అవుతుంది అన్న ఒక పెద్ద టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇది సింపుల్గా వేసుకోవడంలానే అయిపోతుంది. సో అందుకని ఇట్లా వేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది సెట్ లాగా ఇలా తీసేసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఈ రిమూవబుల్ హుక్ ఎప్పుడు ఉంటుంది కదా, చేంజబుల్ హుక్. సో అందుకనేసి అరే దీనికి ఇది సెట్ అయిపోతుందిలే అని చెప్పి ఇట్లా సెట్ లాగా తీసేసుకున్నాను. ఈ పీస్ కూడా చాలామంది అడిగారు. సో ఐ హోప్ నేను దీనికి చూపించి న్యాయం చేశానని చెప్పేసి. ఇది నాకు అరౌండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది కలిపి 18 to 20 grams పడినట్టుంది వెయిట్ అయితే. మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ స్క్రీన్ షాట్ దిస్ పీస్. మీకు ఎవరికైనా కావాలి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి.
నా ఇంకొక బ్యూటిఫుల్ అండ్ ఇది లాస్ట్ సింపుల్ చైన్స్లో ఒకటి అన్నమాట. ఇది మీకు చూపించేస్తాను. ఇది అయితే నా ఒక 1 year బ్యాక్ తీసుకున్నాను దీన్ని. ఇది పోల్కీ చైన్స్ అనమాట. యాక్చువల్గా దీన్ని ఇప్పుడు పెట్టుకున్న చాలామంది అడుగుతున్నారు. ఇవి యాక్చువల్గా పోల్కీ డైమండ్స్ చైన్ అనమాట. ఇట్లా హార్ట్ షేప్స్లో వచ్చేసింది. ఇది నేను రీసెంట్గా అదే ఒక 1 year బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది నేనైతే ఆమర్సన్స్లో తీసుకున్నాను, సికింద్రాబాద్. నా ఫ్రెండ్ అక్కడ షాపింగ్ చేయడానికి వెళ్తే నేను కూడా వెళ్ళి తీసుకున్నాను అనమాట. నా మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ పీసెస్ అన్నీ కూడా నేను ఇంటెన్షనల్గా కొనుక్కుందామని వెళ్ళి కొన్నవైతే ఏమి లేవు. ఎప్పుడో ఇట్లా క్యాజువల్గా వెళ్ళినప్పుడు చూసి నచ్చి కొనుక్కున్నవే ఎక్కువ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పి. ఇది ప్రాపర్గా ఇట్లా పెండెంట్స్ అనమాట. 6 పోల్కి డైమండ్ పెండెంట్స్ వచ్చినాయి అనమాట. నాకైతే ఇవి ఓన్లీ 5 పెండెంట్స్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నా పులిగోరలు చూసారు కదా మీరు, ఒకటి మిడిల్లోకి వచ్చి మిగిలిన 4 ఇక్కట్టు కరెక్ట్ ఉంటుందేమో అనిపించింది. అందుకని నేను ఇదొకటి తీసేయమని చెప్పాను. బట్ నా ఫ్రెండ్ అన్నారు, లేదులే ప్రియాంక ఉంచుకో, ఇది మొత్తం హోల్గా మనకి బెటర్ ప్రైజింగ్కి వస్తుంది. ఇది ఒక్కటే పెండెంట్ వైజ్ కొనాలంటేనే లైక్ అప్పుడు 30,000-40,000 పడుతుండే అనమాట. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. సో అట్లా కన్నా ఇదంతా కలిపి తీసుకో, మనకు కొంచెం తక్కువ వస్తుంది కదా అని చెప్పి అట్లా నన్ను కన్విన్స్ చేశారనమాట. సో అందుకని నేను వీటిని 6 పెండెంట్స్ ఉంచేసుకున్నాను అనమాట. లేకపోతే 5 ఉంచుకుంటే బాగుంటుంది అని నాకు ఇప్పటికి కూడా అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? 5 బాగుంటుందా, 6 బాగున్నాయా? కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇదైతే ఈ పీస్ అనమాట. నేను దీనిపైన ఏమి ఇయర్ రింగ్స్ వేసుకుంటుంటానంటే యూజువల్గా ఇంకొకటి నేను నా బ్లాక్ డైమండ్స్ బ్లాక్ బీట్స్ కలెక్షన్లో చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ని తీసుకునే మెయిన్ ఉద్దేశం కూడా ఇదే అనమాట. లైక్ వీటితో కలిపి ఇట్లా మనం సింపుల్గా ఏదైనా ఒకేషన్స్కి పేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇవ్వండి నా సింపుల్ చైన్స్ కలెక్షన్ అనమాట. మీకు అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నేను మీకు ఎప్పుడూ చెప్తున్నట్టే నాకు పెద్ద జ్యువెలరీ మనం ఎక్కువసార్లు వేసుకోలేనివి ఆన్ డైలీ బేసిస్ పైన ఇన్వెస్ట్ చేయడం కన్నా నాకు ఇట్లా సింపుల్ థింగ్స్ పైన మనం డైలీ ఏవైతే వేసుకోగలుగుతామో, అంటే ఫ్రీక్వెంట్గా డైలీ ఇన్ ద సెన్స్ అవన్నీ వేసుకొని ఏం పడుకోం మనం. సో మనం ఫ్రీక్వెంట్ యూస్ పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు కూడా వేసుకుంటున్నాము, అరే కొన్నందుకు వాడుకుంటున్నాము అన్న సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. నేను ఎప్పుడన్నా లైఫ్లో ఒకటే ఫామ్లో బాగా ఫాలో అవుతాను. మనం ఎప్పుడైనా కూడా కొనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు, వాటిని మెయింటైన్ చేసుకోగలగటం ఇంపార్టెంట్ అని చెప్పి. అంటే మనం ఏదో కొనేసుకున్నాము దాచేసుకున్నాము అని కాకుండా మనం వాటిని ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకోగలిగితే అప్పుడే వాటికి ఎక్కువ వర్త్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. మేబీ ఇది మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో కరెక్ట్ అనిపించదో నాకు తెలియదు. దిస్ ఈజ్ మై మెయిన్ ఫార్ములా అనమాట. అందుకనే నేను ఎక్కువగా నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకోగలిగిన పీసెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట ఇన్ని ఇయర్స్లో కూడా. అందుకనే నా దగ్గర ఇన్ని ఏవో ఒక వెరైటీస్ ఉన్నాయి అంటే నా దగ్గర కొంచెం మనీ నేను సేవ్ చేసుకున్నా కూడా వెళ్ళి ఏమన్నా డిఫరెంట్గా కనిపించినప్పుడు నేను వాటిని పర్చేస్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అందుకనే నా దగ్గర ఎక్కువ సింపుల్ పీసెస్ ఎక్కువ కనిపిస్తాయి మీకు కంపేర్ టు దట్ హెవీ పీసెస్ కన్నా కూడా. మేబీ నేను ఇంకా ముందు ఫ్యూచర్ వీడియోస్లో నా ఇంకా జ్యువెలరీ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎవరికన్నా ఇవి కనుక యూస్ అయినట్టు అనిపిస్తే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye.